ఎవడేడు మా ఇంటి కొత్తగా వచ్చినట్టున్నాడు. ఎవడ నువ్వు నా ఇంటికి వచ్చి నన్నే కొట్టావు? అదేంటో నిన్ను చూడగానే ఒళ్ళంతా దురదలు పుట్టే. నిన్ను కొట్టిన తర్వాత హ్యాపీగా ఉంది. అదేంట్రా నన్ను చూస్తే కొట్టాలనిపించడం ఏంటి? ఇప్పుడు ముంగిస పావును చూసిందనుకోరా, దానికి కరవాలనిపిస్తుంది. అట్లాగే నిన్ను నీ జుట్టు చూసిన తర్వాత ఆడికి నిన్ను కొట్టాలనిపించింది. అంతేకాదు ఆ చుట్టూ కూడా కత్తిరించాలంది. అమ్మో, ఏంటన్నయ్య ఏమంటున్నాడు? ఏం లేదు నాన్న, నీకు గుండు గీయించాలని ఉందంట ఆడికి. ఏయ్, సంతోషించంగానే ఆ పని చూసుకోపా. రామాలయంలో అలాగా. ఇదిగో చూడు బాబు, ఇక్కడ ఎవరో పెళ్లి జరుగుతుందా? నీ పొందా పెళ్లి రామాలయంలో అని చెప్తుంటే వినిసావరే. చవక ఏడుతుందిరా. అయ్ బాబోయ్. వస్తాను. పెళ్లి రామాలయంలో జరుగుతుందంట. రేయ్, పదండ్రా. అగ నేను చెప్పాల్సింది నువ్వు చెప్పావు. అసలు నీ లెవెల్ ఏంట్రా? నేను ఖల్నాయక్ రా, ఖల్నాయక్. ఏంట్రా నేను ఖల్నాయక్ అన్నప్పుడల్లా నువ్వు నాలుక బయట పెడతావేంటి? నాలుక కోసేస్తాను రోయ్. నేను ఖల్నాయక్ అంటే నీకు ఇదేనా నా కొత్తగా పెట్టిన మ్యారేజ్ బ్యూరో? ఎక్కడి నుంచి మొదలు పెడదామా? ఎక్కడి నుంచి మొదలు పెట్టామన్నది కాదురా, అసలు మొదలు పెట్టామా లేదా అన్నదే పాయింట్. వెళ్ళి ఓనర్ గారిని నేను రమ్మన్నాను. ఏయ్, ఎవడరా మీ ఓనరు? నువ్వేనా ఓనరు? అవును. నువ్వెవరు? కనబట్లా? ఏటీఎం ఎనీ టైం. అదేనన్నా బజార్లో ఎక్కడ పడితే అక్కడ కార్డు పెట్టి డబ్బులు అవుతారే ఏటీఎంలు. ఈ మధ్య మొబైల్ ఏటీఎంలు మనుషులు పెట్టినట్టున్నారులే. కార్డు ఎక్కడ పెట్టాలి బాబు? ఏటీఎం అంటే డబ్బు ఇచ్చింది కాదు బే, ఎనీ టైం మందు. మ్యాటర్ ఏంటో చెప్పు. అన్న రమ్మంటుండ. ఎవడా అన్న? ఎవడా? కూల్ గా ఉన్నంత సేపు పెరుగు వడరా అన్న. మరి వేడిగా ఉంటే ఎదురువాడి గుండెల్లో దడదడరా. వస్తారావా? రాను. ఇంకా మాట చెప్పు. వాడిని రమ్మను. నన్న ఏంటి ఏకంగా నన్నే? నేనెవరో చెప్పావా? చెప్పాను. అయినా రమ్మన్నాడా? నీ గురించి చెప్పకముందు వస్తా అన్నాడు. చెప్పాక నిన్నే రమ్మన్నాడు. నిద్రపోతున్న పులిని కితకితలు పెట్టి లేపాడు. అన్నా స్టైల్ సౌండ్ లేదు కదా. డ్రైవర్ సౌండ్. శంకర్ దాదా ఎంబీ అడ్డు కళ్ళలో పెట్టే కదా కనపడలేదు. శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ అరే శంకర్ దాదా ఎవరా నమ్మంది? నిజం చెప్పండి రా, ఎవడరా రమ్మంది? మీరే చెప్పావు, నీకే తెలీదా? ఫ్లోలో అనేసన్నా వాడే. ఏరా, నా గురించి తెలిసే రమ్మన్నావా? తెలుసుకుందామనే రమ్మన్నాను. చూసారా, నన్ను పిలిచే తమ్మ ఎవడుకుందరా? వీడి దగ్గర లాజిక్ ఉంది కాబట్టి రమ్మన్నాడు. తమ్ముడు, నా గురించి తెలుసుకోవాలని నీ తాపత్రయం నాకు నచ్చింది. ఈ ఏరియాకి దాదా నేనే. ఇక నుంచి నువ్వు దందా ఎవరికి ఇవ్వక్కర్లేదు. ప్రతి వారం తీసుకొచ్చి నాకే ఇవ్వు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను ఎవరికి ఇట్టి సెట్ అయ్యిరా. ఒరే కత్తిరా, నాకు చిరాకు తెప్పించావనుకో ఏం చేస్తాం? అన్నంటే లెక్కలేదురా. అసలు అన్న చిన్నప్పుడు తప్పిపోయిన మరదల గురించి వెతికి వెతికి ఇలా అయిపోయాడు. కానీ ఒకప్పుడు శంకర్ దాదా అంటే. నీ పేరు శంకర్ దాదానా? నీ మరదలు కనిపించట్లేదా? అవునన్నా, తిరగని ఈది లేదు, ఎతకని కొంపలేదు, దొరకలేదన్నా. నీ మరదలు నా దగ్గరే ఉంది. నీ దగ్గర ఉందా? ఏంట్రా ఇలా జలకిచ్చాడు? నమ్మచ్చా? సార్ నమ్ముదామన్నా. మందం పంది బాబు, ఒక్కసారి నా మరదలను చూపించు. దానికోసం ఎతికి పిచ్చోండి అయిపోయాను. అలాగే చూపిస్తాలే, రా వెళదాం. నా మరదలు చూపిస్తాయంట, నా మరదలు చూపిస్తాయంట. నా బుద్ధుంటే ఇదేనా? నా బుద్ధి బాబు, నా బుద్ధి చూపించు. నువ్వు అడవాడు చేయకు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తా. వస్తాడు నారాజు. వస్తాడేంటి? వచ్చేసాడు. ఏంటి అర్థం కాలేదా? ఎవరు వచ్చారో చెప్పుకో. ఎవరబ్బా? కేబుల్ బిల్లోడా? ఛే, ఓ కరెంట్ బిల్లోడా? వాళ్ళెవ్వరూ కాదు. వచ్చింది ఎవరో తెలుసా? నీ బావ శంకర్ దాదా. బావా? లేని బావ ఎలా వచ్చాడు? రా. వస్తున్నా. ఏటీఎం
మీ వదిలికి నేను నచ్చుతానంటావా? నీకేందన్నా ఆ. అంగార గ్రహంలో అందంగా ఉంటావు. నిన్ను చూసి వదిన ఒక్కసారి పడిపోతుందే. అంతేనటావా? ఆ, అబ్బా, నా సిగ్గేస్తుందబ్బా. ఇదిగో మీ బావ. అన్నా ఆ. వచ్చింది తిరిగన్నా. ఆ? బుజ్జి! ఏం చేసావయ్యా? నేనేం చేశాను చూశానంతే. ఎలా పడిపోయింది ఏంటి? ఏమైంది నవ్యలే నవ్య, బుజ్జి బుజ్జి అనే ముందు వీడిని బయటకు తీసుకెళ్ళు. ఎందుకు? నువ్వు పోరా దరిద్రుడా. దరిద్రుడా? నువ్వు పద. నా బుజ్జా? పద చెప్తాను. బుజ్జి 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 వదిలే. నా బుజ్జిని చూపిస్తానని చెప్పి ఇలా అవమానిస్తావా? ఏ ఆగు. చిన్నప్పుడు ఎప్పుడో కదా నీ మరదలు నేను చూసింది. అవును. ఈ మధ్య చూడలేదుగా. చూడలేదు. అప్పుడు ఎలా ఉండేవాడివి? రాజమండ్రి నిమ్మపండు రంగులో ఉండేవాడు. అసలు ఆ అందమే వేరనుకో. ఇగో అప్పట్లో ఇలా రింగు కూడా ఉండేది. నన్నందరూ ఏమనేవాళ్ళు తెలుసా? ఏమనేవాళ్ళు? సినిమా యాక్టర్ శోభన్ బాబు అనేవాళ్ళు. ఏ నమ్మకం లేదా? హ, మరి శోభన బాబులో ఉండేవాడు ఇలా రఘుబాబులో ఉంటారా? అంటే అది అయ్యిందేదో అయింది. అవ్వాల్సింది చూడు. ఈసారి వచ్చేసరికి నిమ్మపండు రంగులాగా మారాలి. అది చూసి నీ మరదలు పడిపోవాలి. ఇప్పుడు పడిపోయింది కదా. ఆ పడ్డం వేరు, ఈ పడ్డం వేరు. ఈసారి అలా కనిపించు. ఈసారి నువ్వే అంటావు చూడు. ఏమని? సినిమా యాక్టర్ శోభన్ బాబు రింగుతో వస్తా. చేసిరా నేను చెయ్యాలి. ఉండక్క ఒక్క నిమిషంలో చేసి వస్తాను, తర్వాత వెళ్ళి గాని. సరే వెళ్ళు. ఆకు మీద తేనె. సెకండ్ షో లల్లిది, ఫస్ట్ షో పప్పిది. ఆకు మీద తేనె. జన అర్జన అర్జన జన 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 జ. ఆ. జన 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 జన. ఆ, ఆ, ఆ. ఏం చేస్తున్నావురా? నీళ్ళు వస్తున్న మగ్గులు చూస్తున్నాను. బయాస్కోప్ చూస్తున్నావా? జన మొదట ఆట అయిపోయిందా? జన జన. రెండో ఆటకు రెడీ అవుతున్నావా? ఏమండి ఆగండి. ఏమిటి చంటి ఏమైంది? లేదండి, బాత్రూమ్ చిల్లి పడితేను మూసేద్దామని పాప నేను కొంచెం చేద్దామనా పెద్ద చేద్దామనా? చూడండి, మీరు నన్ను అనవసరంగా అనుమానిస్తున్నారు. నేను మంచి జనని. అవునండి, మీ ఒళ్ళంతా కుళ్ళు, ఎప్పుడు అనుమానమే. జన లల్లి గారు. ఏమే వీడిని ఖాళీ చేయిస్తావా లేదా? చేయించను గాక చేయించను. ఇప్పుడు ఇది ఏం చేశాడని? ఏదోటి చేస్తేనే కానీ ఖాళీ చేయించు అనమాట. సరే, వీడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని స్పాట్ లో బండి ఎక్కించేస్తాను. కర్మ కర్మ. ఏమండి, మీ వారు జన జన అంటున్నారు, నా మీద ధన బండెక్కించడుగా. ఆయన అంతే బాబు, నువ్వు వెళ్ళు. అరే అరే జన, అరే జన జన జన. ఏమిటండి మహాప్రభు, హోమగుండంలో టీ కాస్తున్నారేమిటి? ఇదే హోమగుండం, ఇదే గాడిపోయి, లేకపోతే గ్యాస్ స్టవ్ పెడతానంటే. మహాప్రభు, మరేదో ఆకాశంతో పందిరి భూదేవంతో అరుగు వేస్తున్నారుగా. అదేమిటి? ఆకాశం అరుగో పందిరి. ఇదేమిటి? భూదేవి. ఇదిగో అరుగు. ఆహా, మహానుభావ, మరి బంధువులేరయ్యా? బంధువులు పంచభూతాలే బంధువులయ్యా. పైగా వాడి బుద్ధి వెధవా, వాడికి వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు బంధువులు వచ్చారని తెలుస్తున్నాయి ఏమన్నానా? ఏమండి, వాడు గుడ్డివాడైతే అయి ఉండొచ్చు, కానీ చెవిటివాడు మాత్రం కాదు. అంతే కదయ్యా, ఆ బాధ్యత అంతా నీ మీద పెట్టాను. పెళ్లి పందిరి హోరెత్తుకోవాలి. జనం ఉన్నట్టు, మంగళ వాయిద్యాలు ఉన్నట్టు, పిండి వంటలు చేసినట్టు అన్ని మనమే మేనేజ్ చేయాలి. రేయ్, హోమగుండంలో టీ కాసుకునే వెధవ్వి రేపు చితి మీద అన్నం వండుకోవని నమ్మకం ఏమిట్రా? ఓహో, ఇవన్నీ ఏమి ఉండవన్నమాట, అన్ని మేనేజ్మెంటేనా? నాకే కళ్ళుంటే ఎంత బాగుండేదో. పెళ్లి కొడుకుని రమ్మనండి. అడుగునే పెళ్లి కొడుకు పంచకయ్య మీద వస్తున్నాడు. ఆహా, ఎంత బాగుందండి పంచ కళ్యాణి గుర్రం. ఓహో, మెల్లిగా మెల్లిగా. మరి పెళ్లి కూతురేదయ్యా? వస్తుందండి. రేయ్, ముత్యాల పల్లికలో తీసుకురండి కూతుర్ని. ఆపండ్రా అమ్మా, భద్రంగా పల్లకి దిగు తల్లి. కుడికాయలు పెట్టమ్మా, లోపలికి వెళ్ళమ్మా. వెరీ గుడ్. అరే, ఈ బొంగుని సాధన పడండి. అదే, ఈ పల్లకి తీసుకెళ్ళి జాగ్రత్తగా గోడ పక్కన పెట్టు. నమస్కారం బాబు గారు. నమస్కారం నమస్కారం. ఎలా ఉన్నాయి పెళ్లి ఏర్పాట్లు? వింటుంటేనే ఇంత బాగుంది. నిజంగా నాకే కనుక కళ్ళుంటే ఇంకెంత బాగుండేది. అవునవును. జాగ్రత్త జాగ్రత్త. పెళ్లికి ఎవరెవరు వచ్చారు? అదిగో అక్కడే నాగేశ్వరరావు గారు వచ్చారు, కృష్ణ గారు వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు, బాలకృష్ణ గారు వచ్చారు, వెంకటేష్ గారు వచ్చారు, నాగార్జున గారు వచ్చారు, నాగార్జున గారు. ఇంకెవరెవరు వచ్చారు? అదిగో రమ్యకృష్ణ, రమ్యకృష్ణ, అంబా, రోజా, రవళి, ఆమని, జూహీ చావ్లా. ఎంత వైభవంగా జరుగుతుందండి పెళ్లి. మీకు కళ్ళు లేకుండా చేశాడు కదా భగవంతుడు.
లేకపోతే మొన్నటికి మొన్న జయలలిత కొడుకు మెడ్రాస్లో జరిగింది, ఇవాళ ఇక్కడ మీ అమ్మాయి జరుగుతుంది. నాకే కళ్ళుంటే ఎంత బాగుండేదో. ఇవిగో అక్షతలు. ఆగయు ఉన్నాయి కదా నువ్వు అందరికి ఇచ్చేకు మధ్యాహ్నానికి అదే పులిహార. ఇది పులిహార. ఈ అక్షంతల్ని వేడి నీళ్ళలో పోసి తిరగమూత పెడితే పసుపు ఖర్చు కూడా లేదు. బావగారు ఈ పక్క రండి. ఏది ఆ కర్రలో ఇవ్వండి. దీని మీద ఒక చిన్న సంతకం పెట్టండి, ఎలా పెడతారో చూస్తా. ఖాళీ స్టాంప్ పేపర్ మీద సంతకం. మీకు కళ్ళు కనిపిస్తాయా? ఎందుకు కనిపించవు? ఇందాక అక్కడే నాగేశ్వరరావు కనిపించారు, బాలకృష్ణ గారు కనిపించారు, నాగార్జున గారు కనిపించారు, అందరూ కనిపించారు కదా. మోసం దగ ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. కట్టిగా మంగళదూత్రాలు ఆ పంతులు గారు ఏడ్రా పాయతలుగా వారసాల సంభావన ఇవ్వలేదని నన్ను ఇంత మోసం చేస్తాడా? సేయ్ నడవే నడవే బయటికి నడు. రా తల్లి అడుక్కున్నాం. అడుక్కుంటారా? అంటే ఇంతకు ముందేం చేసేవాళ్ళు? తండ్రి కూతుడం కలిసి కమాండ్ గా అడుక్కునేవాళ్ళం. మరి నా సంగతో నువ్వేం బాధపడగలడు? నీ బాబు మీద భరోసా పడాల్సిన అవసరమే లేదు. నీకు 2 ఇల్లు చూపిస్తాను. నా కొడుకు చేత ముష్టెత్తిస్తావురా? సేయ్ నేను అందరి మామల లాంటి వాడిని కాదే. సొమ్ము రాకపోతే నిన్ను రాసి రంపాన పెట్టకపోతే నా పేరు సన్యాసే కాదు. అమ్మా 2 లక్షలు అడుక్కొచ్చి అడుగు పెట్టు, లేకపోతే